సోదరీ సోదరులారా, బాగున్నారా? కొంచెం ఆలోచించి చూడండి. తప్పిపోయిన కుమారుడి అతని పశ్చాత్తాపం ఎంతో ప్రగాఢమైనది. తండ్రి ఇంట తనకెన్నో ఆశీర్వాదాలున్నాయి. కాని పందుల మధ్య తానిప్పుడు ఆకలితో అల్లాడిపోతున్నాడు. తండ్రి ఇంటికి తానెంతో అపకీర్తి తెచ్చిన వాడయ్యాడు. 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగచేస్తుంది. ఈ మారుమనస్సు దుఃఖం పుట్టిస్తుంది. తన గత జీవితమంతా పాపభూయిష్టమైనది. అతని పశ్చాత్తాపాన్ని తండ్రి గుర్తించాడు. అతన్ని క్షమించి చేర్చుకున్నాడు. మరో మాట, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు అధికారమిచ్చాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు తప్పిపోతే పిల్లల పతనానికి వారే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను కనడమే కాదు, వారిని దేవుని మహిమార్థమై పెంచాలి. ఈ విషయమై వారు దేవునికి లెక్క అప్పగించాలి. ప్రభువు యొక్క శిక్షణలో, బోధలో వారిని పెంచాలి. రోమాపత్రిక 9:20-21 పౌలు అంటున్నాడు, ఓ మనిషి, దేవునికి ఎదురు చెప్పడానికి నీవు ఏపాటివాడవు? నన్నెందుకు ఇలా చేశావని రూపించబడినది రూపించిన వానితో చెబుతుందా? ఒక ముద్దలోనించే ఒక ఘటము ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయడానికి మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. అది దేవునికి ఎదురు తిరుగుతుంది. శరీర స్వభావం దేవుణ్ణి సంతోషపెట్టనేరదు. దేవుని బిడ్డలైన వారు తమ నూతన జన్మానుభూతిని బట్టి దేవుణ్ణి సంతోషపెడతారు. దేవుని పిల్లలు ఆనందమయులు. మరణం పాపమనే ఉద్యోగానికి జీతం. నిత్య జీవం దేవుని ఉచిత వరం. క్రీస్తును బట్టి, ఆయన యందు మన విశ్వాసాన్ని బట్టి మనకు సంక్రమించే వరమే నిత్య జీవం. దేవుణ్ణి ఎరగని వారికి నరకం భయానకం. అక్కడ వారి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎఫెసీ పత్రిక 5:3 అంటోంది, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభిత్వమే గాని వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. వ్యభిచారి అయినా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైనా, లోభి అయినా క్రీస్తు యొక్క దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు. 5 ఈ రోజుల్లో పాపం మానవ సహజమైన మామూలు బలహీనతగా చలామణి అవుతోంది. పాపాన్ని ఎవ్వరూ అసహించుకోవటం లేదు. పాపానికి విశేష ప్రచారం లభిస్తోంది. పాపం చేసిన వాడు సిగ్గుపడటం లేదు. పైగా తన పదవిని బట్టి ప్రజలలో సన్మానించబడుతూనే ఉన్నాడు. ఒక చెంప పాపం చేస్తూనే ధర్మపన్నాలు వల్లించే వారి సంఖ్య రాను రాను ఎక్కువైపోతోంది. పాపాన్ని రక్తం కారేటంతగా ఎదిరించాలని వాక్యం హెచ్చరిస్తోంది. దానికి దేవుని కృప ఎంతైనా కావాలి. తండ్రి అయిన దేవునికి కుమారులైన వారు దేవుని బిడ్డలు. దేవుని మనస్తత్వాన్ని వ్యక్తం చేస్తారు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. పాపం ఎంత పాడుదో, అది ఎంత నీచమో, దేవుని దృష్టిలో అది ఎంత పాపభూయిష్టమో ఎరుగుదురు గనుక ఈ విషయంలో దేవునితో ఏకీభవిస్తారు. దేవుని రాజ్యానికి హక్కుదారులమైన మనం పాపాన్ని ఎదిరిస్తాము. ఫీనెహాసు దేవునితో ఏకీభవించాడు. పాపాన్ని నిరోధించాడు. దాన్ని పట్టి పల్లార్చాడు. అందుకే దేవుడు అతన్ని ఎంతో ఆశీర్వదించాడు. భౌతికమైన ఐశ్వర్యం క్షణభంగురం. యేసు మాటల మీద జీవిత భవనాన్ని నిర్మించుకోవాలి. అది రాతి పునాది. మిగతాదంతా కుంగిపోయే ఇసుక పునాది. హత్య శిక్షార్హమైన నేరం. కాని హత్యను మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రజలు కొంటున్నారు. ఎక్కువ ధర పెట్టి కొంటున్నారు. నవలలు, సినిమా కథలు, టీవీ సీరియల్స్ ఒకటేమిటి, అన్ని రకాల సమాచార సాధనాలలో హత్యలు లేనిదే కథ సాగదు. హత్య, వ్యభిచారం మొదలైన అశ్లీలాలు, అవాచ్యమైనవి ప్రదర్శించబడడం ఈ రోజున మనకు ఒక జటిల సమస్య అయి కూర్చుంది.
దేహానికి దీపం కన్నే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాలు. నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమయం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయం. నీలో ఉన్న వెలుగు చీకటైతే ఆ చీకటి ఎంతో గొప్పది. హత్య క్రియగా ఎంత తీవ్రమైనదో తలంపులలో అంతగా అంతకు మించి తీవ్రమైనది. చెడుగు చేసేవాడు చెడుగును తలంచి తీరతాడు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, క్రైస్తవ సందేశంలో క్రీస్తుకు ప్రథమ స్థానం, కేంద్ర స్థానం ఇవ్వాలి. 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం, యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము. యేసుక్రీస్తే మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. దావీదు, మోషే, అబ్రహాము వీరెవరూ కాదు, యేసే మన పునాది. 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనం, వేయబడినది తప్ప మరొక పునాది ఎవరూ వేయనేరరు, ఈ పునాది యేసుక్రీస్తే. పౌలు యూదులను హెచ్చరిస్తూ అన్నాడు, 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా చెరుపబడి తొలగిపోతాయేమో అని భయపడుతున్నాను. యోసేపు, దావీదు, గిద్యోను, సంసోను, మెఫీబోషెతు అనే వ్యక్తులు కాదు. సాక్ష్యపు గుడారం, అందరి పరికరాలు, స్తంభాలు, తెరలు, పలకలు, మేకులు మాత్రం కాదు. అసలు మన బోధకు ప్రధానాంశం క్రీస్తే. పాత నిబంధన గాని కొత్త నిబంధన కాని యేసుక్రీస్తును ఎలా బయలుపరుస్తాయో చూపేదే క్రైస్తవ బోధ. సరే, రండి ప్రార్థన చేసుకుందాము. మా పరలోక తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మా శ్రోతలను, వారి కుటుంబములను, వారి సంతానమును ఆశీర్వదించండి. స్థానిక సంఘములను, సంఘ నాయకత్వమును దీవించి బలపరచండి. సంఘము యొక్క దర్శనమును విస్తృతపరచండి. ఆ దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను ఆశీర్వదించండి. కరువు కాటకముల నుండి దేశమును కాపాడండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం ఆదికాండం 42వ అధ్యాయం 21వ వచనం నుండి 43వ అధ్యాయం 14వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. యోసేపు సోదరులు అనుకున్నారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అతడు మనలను బ్రతిమాలుకొన్నప్పుడు మనము అతని వేదన చూచి కూడా వినలేదు. అందువలన ఈ వేదన మనకు వచ్చింది. వీరు హీబ్రూ భాషలో మాట్లాడుకుంటున్నారు. వారిలో రూబేను సలహా చెప్తున్నాడు. యోసేపు వీరు అనుకుంటున్నదంతా వింటున్నాడు. అతనికి వీరి మాటలు అర్థమవుతున్నాయి. కాని యోసేపు ఈజిప్టు భాషలోనే మాట్లాడతాడు. ఆ మాటలను దుబాసి తిరిగి హీబ్రూ భాషలో వీరికి చెప్తాడు. యోసేపు తానొక ఈజిప్టు దేశీయునిలాగా నటిస్తున్నాడు. అతని సోదరులు తమలో తాము మాట్లాడుకుంటూ బాధపడుతున్నారు. రూబేన్ అంటున్నాడు, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడదని నేను మీతో చెప్పలేదా? అయినా మీరు వినలేదు. గనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడుతున్నది. వారు గ్రహించారు, తాము చేసిన పాపమే తమను శిక్షిస్తున్నది. దేవుడు వారిని ఈ విధంగా పరాయి దేశంలో అవమానానికి గురి చేస్తున్నాడు. ఇది తమ నేరానికి తగిన శిక్ష అని వారు ఒప్పుకుంటున్నారు. దుబాసి వారి మధ్య ఉన్నాడు గనుక తమ మాటలు యోసేపు గ్రహించాడని వారు తెలుసుకొనలేదు. యోసేపు వారి వద్ద నుండి అవతలికి పోయి ఏడ్చి తిరిగి వారి వద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారు చూస్తూ ఉండగా అతణ్ణి బంధించాడు. వారు అనుకుంటున్నారు, యోసేపునకు మనము తలపెట్టిన కీడు మన మీదికే వచ్చింది. వారిలో వారికి పశ్చాత్తాపం కలుగుతున్నది. వీరు మాట్లాడే ప్రతి మాట యోసేపు జాగ్రత్తగా వింటున్నాడు. యోసేపు హృదయం చాలా మెత్తబడింది. వారి పట్ల సానుభూతితో నిండిపోయాడు.
వారి దగ్గరికి వెళ్లి కావిలించుకొని ముద్దు పెట్టుకొందామని ఉద్రేకపడ్డాడు, కాని అలా చెయ్యలేకపోయాడు. తానెవరో తెలిస్తే బెన్యామీనును ఇక్కడికి రప్పించడం కుదరదు. అందుకని తాను పరాయివాడుగానే కనిపించాలి. తనను తాను బయలుపరుచుకోకూడదు. వారికిప్పుడు ఒక పరీక్ష పెట్టాలి. షిమ్యోనును ఇక్కడే నిర్బంధంలో ఉంచాలి. యోసేపు ఉద్రేకాన్ని ఆగబట్టుకోలేకపోయాడు. అవతలికి పోయి వలవల ఏడ్చాడు. ముఖం కడుక్కొని వచ్చాడు. ఏమీ ఎరగనట్లే మామూలుగా వచ్చి మాట్లాడుతున్నాడు. యోసేపు సోదరులు తమలో నుండి షిమ్యోనునే ఎందుకు ఎంపిక చేశారు? యోసేపు అవతలికి వెళ్ళిపోయినప్పుడు ఈ సోదరులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. షిమ్యోనునే ఇక్కడ ఉంచుదాము అనుకున్నారు. దానికి అందరూ ఒప్పుకున్నారు. యోసేపు ఆజ్ఞాపించాడు, వారి గోనెలను ధాన్యముతో నింపండి, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచండి, ప్రయాణానికి కావలసిన భోజన పదార్థాలు వారికి ఇయ్యండి అన్నాడు. వారు ఆ ప్రకారమే జరిగించారు. యోసేపు వారి డబ్బు తీసుకోలేదు. వారు చెల్లించింది వారికే తిరిగిచ్చేశాడు. అంతేకాదు, వారికి అవసరమైన భోజన పదార్థాలు కూడా వారి సంచుల్లో పెట్టించాడు. వారు తాము కొన్న ధాన్యాన్ని తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే వారు దిగిన చోట వారిలో ఒకడు తన గాడిదకు మేత పెడదామని తన గోనె విప్పాడు. అందులో అతని రూకలు కనపడ్డాయి. అవి అతని గోనె సంచి మూతిలో ఉన్నాయి. అప్పుడు అతడన్నాడు, సహోదరులారా, నా రూకలు తిరిగి ఇచ్చివేశారు. ఇవిగో నా గోనె సంచిలో నా రూకలున్నాయి. అంతటా వారు గుండె చెదరిపోయిన వారై భయంతో ఒకనితో ఒకడు చెప్పుకొన్నారు, ఇదేమిటి? దేవుడు మనకు ఈ విధంగా ఎందుకు చేశాడు? వారు గ్రహించారు, ఇది దేవుని తీర్పు. తాము కట్టిన డబ్బు వాపసు చేశారు. అలా జరిగితే ఎవరైనా సంతోషిస్తారు గాని వీరు భయపడుతున్నారు. నీవు అంగడికి వెళ్ళావనుకో, అక్కడ కొన్ని సరుకులు కొని సంచిలో వేసుకున్నావు. ఇంటికి వచ్చి సంచి విప్పి చూస్తే అందులో నీవు చెల్లించిన డబ్బంతా పెట్టి ఉంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? భయమనిపిస్తుందా? గజగజ వణికిపోతావా? అంగడి యజమాని నీకిది బహుమానంగా ఇష్టపూర్వకంగా ఇచ్చాడని తెలుసుకుని సంతోషిస్తావు గదా. కాని యోసేపు సోదరులకు అలా అనిపించటం లేదు. ఈజిప్టు పరిపాలకుడు తమను వేధించడానికి ఇలా చేశాడని వారికి భయమేసింది. వారు ఎటూ పాలుపోక నిశ్చేష్టులయ్యారు, కంగారు పడిపోతున్నారు. తిరిగి ఈజిప్టుకు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? లేదా ముందుకు సాగిపోతే ఏమవుతుంది? ముందు చూస్తే నుయ్యి, వెనక్కు చూస్తే గొయ్యి. ఇప్పుడు తాము దొంగలవుతారు. ఎటుపోయినా ప్రమాదమే. ఇదంతా ఎందుకు? ముందు కనానుకు వెళ్ళిపోదాము. ఈసారి వచ్చినప్పుడు ఈ డబ్బులు తిరిగి చెల్లిద్దాము అనుకున్నారు. వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తూ అతనికి తెలియచేశారు. ఆ దేశానికి ప్రభువు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము ఆ దేశాన్ని వేగు చూడడానికి వచ్చాము అనుకున్నాడు. మేము ఆయనకు చెప్పుకున్నాము, అయ్యా, మేము యథార్థపరులము, వేగుల వారము కాము, 12 సహోదరులము, ఒకే తండ్రి కుమారులము. మాలో ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి వద్ద ఉన్నాడు. ఆ దేశ ప్రభువు మమ్మల్ని చూచి, మీరు యథార్థపరులని నాకు రుజువు చూపాలి. మీ సహోదరుల్లో ఒకణ్ణి నా వద్ద విడిచిపెట్టి మీ కుటుంబాలకు వచ్చిన కరువు తీరేటట్లు ధాన్యం తీసుకొని పోండి. నా వద్దకు ఆ చిన్నవాణ్ణి తీసుకురండి. అప్పుడు మీరు యథార్థపరులని, వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుణ్ణి మీకు అప్పగిస్తాను. అప్పుడు మీరు ఈ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు. వీరు షిమ్యోనును ఈజిప్టులోనే జామీనుగా పెట్టి వచ్చారు. ఈ సంగతి కూడా తండ్రికి చెప్పుకున్నారు. అప్పుడేం జరిగింది? అందరూ తమ తమ గోనె సంచులను కుమ్మరించారు. ఎవరి రూకల మూట వారి గోనె సంచిలోనే ఉన్నది. వారు, వారి తండ్రి ఆ రూకల మూటలు చూచి భయపడ్డారు. తండ్రి యాకోబు అన్నాడు, మీరు నన్ను పుత్రహీనుణ్ణి చేస్తున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు,
మీరు బెన్యామీనును కూడా తీసుకువెళ్తారు. ఇదంతా నాకు ప్రతికూలంగా జరుగుతున్నది. అందుకు రూబేన్ అన్నాడు, నేనతణ్ణి నీ వద్దకు తీసుకొని రాని పక్షంలో నా 2 కుమారులను నీవు చంపవచ్చు. బెన్యామీనును నా చేతికి అప్పగించు, అతణ్ణి మళ్లీ తెచ్చి నీకు అప్పగిస్తాను. అయితే తండ్రి అన్నాడు, నా కుమారుణ్ణి మీతో వెళ్ళనీయను. ఇతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోయే మార్గంలో ఇతనికి హాని సంభవిస్తే నెరసిన వెంట్రుకలు గల నన్ను సమాధిలోకి అనగా మృతుల లోకంలోకి దిగిపోయేటట్లు చేసిన వారవుతారు. అయ్యో యాకోబు, నీకు ఎంత బాధ! నిజమే, యాకోబు విశ్వాసం ఇంకా పరిపక్వతను పుంజుకొని ఉండలేదు. అయినా అతడు విశ్వాస పథంలో క్రమేణా ఎదుగుతున్నాడు. అయినా అతడిప్పుడు నిరాశావాది. పరిస్థితులు నాకు ప్రతికూలం అంటూ వాపోతున్నాడు. అతని కుమారుడైన యోసేపైతే ఈ విధంగా మాట్లాడడు. యోసేపు ఆశాజీవి. అతడు రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలోని సత్యాన్ని అనుభవపూర్వకంగా సాక్ష్యమియ్యగలడు. దేవుణ్ణి ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుందని ఎరుగుదుము. యాకోబు తన జీవితంలోని అవసాన కాలాన్ని గురించి బెంబేలు పడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అనుభవంలోకి ఇంకా యాకోబు రాలేదు. నాలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను అని యాకోబు చెప్పగలడా? చెప్పలేడు. ఈ మాట యోసేపు చెప్పగలడు. అతనికి విశ్వాస నిరీక్షణలు రెండూ ఉన్నాయి. యాకోబు జీవితం బెన్యామీనుతో ముడిపెట్టబడింది. యాకోబు ప్రియభార్య అయిన రాహేలు కన్న కొడుకు యోసేపు. యోసేపు ఇప్పుడు లేడు అనుకుంటున్నాడు. దాన్ని బట్టి యాకోబు గుండె చెదరింది. ఇప్పుడు రాహేలు గన్న మరో కొడుకు బెన్యామీను కూడా లేకుండా పోతాడే అని బెంబేలు పడిపోతున్నాడు. అదే గనక సంభవిస్తే తాను ఇంకా ఒక్క క్షణం కూడా బతకడు. యాకోబు భగ్నజీవి అయిపోతాడు. బెన్యామీను తనకు కుడి చెయ్యి, తన చేతి కర్రలాంటివాడు. యాకోబు బెన్యామీనుపై ఆధారపడ్డాడు, అతని మీద ఆనుకుంటున్నాడు. ఇన్ని రోజులు బెన్యామీను మీదనే తన ఆశలన్నీ పెట్టుకొని ఉన్నాడు. అందుకే అతణ్ణి ఈజిప్టుకు పంపను అంటున్నాడు. అక్కడ ఈజిప్టులో షిమ్యోను చెరసాలలో నిర్బంధంలో ఉన్నాడు. ఇంతటితో 42వ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు 43వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. లోకమంతటా భారమైన కరువు వచ్చింది. యాకోబు కుమారులు బెన్యామీనును తీసుకొని ఈజిప్టుకు వెళ్ళక తప్పలేదు. ఈసారి కూడా వీరు యోసేపు ఎదుట హాజరయ్యారు. బెన్యామీనును తమతో తెచ్చారు. యోసేపు తనను తాను ఇంకా వారికి బయలుపరుచుకొనలేదు. ఈ 43వ అధ్యాయంలో ఎంతో నాటకీయత ఉంది. యోసేపు ఎదుటికి బెన్యామీను వచ్చినప్పుడు యోసేపు హృదయం ఉద్రేకభరితమైపోయింది. కరువు ఉధృతంగా ఉన్నందుచేత వీరు ఒత్తిడిని బట్టి వచ్చారు గాని లేకపోతే రారు. వారు వచ్చి ఉండకపోతే షిమ్యోను జీవితకాలమంతా చెరసాలలో మగ్గిపోయేవాడు. ఇప్పుడు 43వ అధ్యాయం మొదటి నుండి వినండి. ఆ దేశంలో అనగా కనానులో కరువు భారంగా ఉన్నది గనుక వారు ఈజిప్టు నుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తరువాత వారి తండ్రి అన్నాడు, మీరు మరల వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొని తెండి. అప్పుడు యూదా అన్నాడు, ఈజిప్టులో ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కాని మీరు నా ముఖం చూడకూడదని మాతో గట్టిగా చెప్పాడు. కాబట్టి నీవు మా తమ్ముణ్ణి మాతో కూడా పంపితే మేము వెళ్ళి నీకు ఆహారం కొని తెస్తాము. నీవు వాణ్ణి పంపడానికి ఇష్టపడకపోతే మేము వెళ్ళలేము. ఆ మనుష్యుడు మాతో చెప్పాడు, తమ్ముడు మాతో లేకపోతే మేము తన ముఖము చూడకూడదట. యాకోబు ఒత్తిడి కింద ఉన్నాడు. ఆహారధాన్యం లేకపోతే తాము బ్రతకడమే కష్టం. ఆ మనుష్యుడు అంటున్నాడు అంటే ఆ మనిషి యోసేపే అని వీరికి తెలియదు. బెన్యామీను లేకుండా వీరు ఈజిప్టుకు వెళ్లడం జరగదు. వెళ్ళినా ప్రయోజనం లేదు.
అతడు మమ్ములను చూడడు, పలకరించడు. ఇశ్రాయేలు అనే యాకోబు అన్నాడు, మీకు ఇంకొక సహోదరుడున్నాడని మీరు ఆ మనుష్యులతో చెప్పి నాకు ఇంత శ్రమ తెచ్చిపెట్టారు. ఎందుకిలా చేశారు? వారన్నారు, ఆ మనుష్యుడు మమ్మను గురించి, మా బంధువులను గురించి ఖండితంగా అడిగాడు. మీ తండ్రి సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడున్నాడా అని అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు తగినట్లు అతనికి వాస్తవం తెలియచెప్పాము. మీ సహోదరుణ్ణి తీసుకురండి అని అతడు చెప్తాడని మాకెలా తెలుస్తుంది? యాకోబు కుమారులు చెప్పిన మాటలు సహేతుకంగానే ఉన్నాయి. ఈజిప్టు అధికారికి ఈ వాస్తవం చెప్పక తప్పలేదు. అతడు గుచ్చిగుచ్చి అడిగాడు. వాస్తవం చెప్పేదాకా అతడు మమ్మలను వదల్లేదు అంటున్నారు. అప్పుడు యూదా బెన్యామీనుకు తాను పూచీ తీసుకుంటానంటున్నాడు. సోదరీ సోదరులారా, మనకు యేసుక్రీస్తు పూటపడిన విమోచకుడు, పూటకాపు. ఈయన యూదాగోత్రము నుండే వచ్చాడు. ఆయన నా కాపరి, నాకు బదులు ప్రత్యామ్నాయంగా శిలువ మీద ప్రాణం పెట్టాడు. నేను ఆయన ప్రమాణాన్ని అందుకోలేను, కాని ఆయనే క్రిందికి దిగివచ్చి నాకు బదులు నా స్థానంలో నిలిచి నా కోసం బలి అయిపోయాడు. యేసుక్రీస్తే మన కోసం వధించబడిన దేవుని గొర్రెపిల్ల. యూదా అన్నాడు, ఆ చిన్నవాణ్ణి నాతో కూడా పంపు, మేము లేచి వెళుతాము. మేమే కాదు, నీవు మా పిల్లలు బ్రతుకుతాము, లేకపోతే చస్తాము. నేను బెన్యామీనును గురించి పూటపడతాను. నీవు అతన్ని గురించి నన్నడగాలి. నేను అతన్ని తిరిగి నీ వద్దకు తీసుకువచ్చి నీ ఎదట నిలవబెడతాను. లేకపోతే ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మాకు ఇంత తడవు కాకపోయి ఉంటే ఈ పాటికి రెండోసారి తిరిగి వచ్చి ఉండేవారిమే. యూదా పలికిన ఈ మాట ప్రవచనమై మన పట్ల క్రీస్తునందు నెరవేరింది. సోదరీ సోదరులారా, పాత నిబంధనలో అడుగడుగునా క్రీస్తుకు ముందు గుర్తులు ఎన్నో కనపడుతున్నాయి. అందుకే మేము పునరుద్ఘాటించి చెబుతున్నాము, బైబిలు యేసు పుస్తకం. ఇందులో అడుగడుగునా యేసే కనిపిస్తాడు. ఆయన లేకపోతే ఇది కూడా అన్ని పుస్తకాలలాగే ఒక మామూలు పుస్తకమై ఉండేది. అన్ని మత గ్రంథాలకు బైబిలుకు ఉన్న వ్యత్యాసం ఇదే. బైబిలు మత గ్రంథం కాదు, యేసు గ్రంథం. అప్పుడు తండ్రి అయిన ఇశ్రాయేలు అనగా యాకోబు వారితో అన్నాడు, సరే, మీరు ఇలా చేయండి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధ ద్రవ్యాలు, బోళం, పిస్తాచకాయలు, బాదంకాయలు మీ గోనె సంచుల్లో వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకొని వెళ్ళండి. గమనించారా? వీరికి కావలసింది ఆహార ధాన్యం, కాని వీరికి తేనె, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఈజిప్టు ప్రభువుకు ఇవన్నీ కానుకగా తీసుకుపోండి అంటున్నాడు. ఈ కానుకలను బట్టి అతనికి మీ పట్ల దయ కలగవచ్చు. ఇది యాకోబు ఆలోచన. రెట్టింపు రూకలు మీరు తీసుకోండి. మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకపోయి మళ్లీ ఇచ్చివేయండి. ఒకవేళ అది పొరపాటు అయి ఉంటుంది. మీ తమ్ముణ్ణి తీసుకుని లేచి ఆ మనుష్యుని దగ్గరికి తిరిగి వెళ్ళండి. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుణ్ణి బెన్యామీనును మీకు అప్పగించేటట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించునుగాక. నేను పుత్రహీనుణ్ణై ఉండవలసి ఉంటే అలాగే జరుగునుగాక. ఈ విధంగా యాకోబు బెన్యామీనును అతని అన్నలతో ఈజిప్టుకు పంపించాడు. ఇప్పుడు మనం ఆదికాండం 43వ అధ్యాయం 14వ వచనం వరకు వచ్చాము. ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే సందేశంలో వినండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.